ఆనందో బ్రహ్మ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు. ఈ భాగంలో మనం ఆనందో బ్రహ్మ పుస్తకంలోని జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఆనందో బ్రహ్మ. మానవుడి జీవితం ఎందుకు? మనం ఎందుకు జీవించాలి? మనము ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితం ఎందుకు? ఇంత చిత్ర విచిత్రమైన ప్రకృతి నిర్మాణం ఎందుకు? ఇన్ని రకాల జీవరాశులు ఎందుకు? సృష్టి కార్యక్రమం అంతా ఎందుకు అన్నవి మౌలికమైన ప్రశ్నలు. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది యోగులు, ఋషులు, ద్రష్టలు అందరూ కూడా యుగ యుగాలుగా ఇలాంటి ప్రశ్నలు వేసుకొని అనేక పరిశోధనలు చేసి, ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన చర్చలు జరిపి తెలుసుకున్న మౌలికమైన సమాధానం ఏమిటంటే, జీవితం అన్నది ఆనందంగా ఉండడానికే. జీవితం అన్నది నిత్యము సుఖంగా జీవించడానికే. భారతదేశంలోని వేదాలలో ఏం చెప్పబడి ఉందంటే, అన్నిటికన్నా గొప్పది ఆనందం కనుకనే ఆనందో బ్రహ్మ అని చెప్పబడినది. బ్రహ్మ అంటే భూరీతి బ్రహ్మ అని దాని అర్థం. భూ అంటే గొప్పదైనది, గొప్పదైన వస్తువునే బ్రహ్మ అంటాము. ఏది గొప్ప? అహం బ్రహ్మాస్మి, నేను అనేదే గొప్ప. నేను అంటే ఈ జీవాత్మ. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా చెప్పబడింది. అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే అత్యంత గొప్పదైనది అని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది. అలాగే ఆనందో బ్రహ్మ, ఎప్పుడూ ఆనందంగా ఉండడమే అత్యంత గొప్పదైన వస్తువు అని ఆనందో బ్రహ్మ ద్వారా వేదాలు మనకు బోధిస్తున్నాయి. ఆనందం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు 1991లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రజలకు ధ్యాన మార్గం గురించి చెప్పడం కోసం తీవ్ర ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నిరాటంకంగా సాగి శాఖోపశాఖలై ప్రస్తుతము రాష్ట్రమంతా విస్తరించింది. నిన్నగాక మొన్న 1999 ఫిబ్రవరి 25న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తన 2వ విభాగాన్ని స్థాపించింది. అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ తరువాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఉద్యమం ముచ్చటిగా తన 3వ విభాగానికి శ్రీకారం చుట్టింది. అదే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ప్రప్రథమంగా ఇది తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా జన్మ తీసుకొని ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఆఫ్ తిరుపతిగా ఆవిర్భవించింది. ఇదే విధంగా ఇదే మూసలో ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కూడా తమ ఊరిలో తమ పట్టణాల పేర్ల మీద ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలు ఉన్నాయి. వాటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలి, అనుక్షణము ప్రతి సందర్భంలోనూ అన్ని స్థితిగతుల్లోనూ ఏ విధంగా ఆనందంగా జీవించాలి అన్న ఈ శాస్త్రాన్ని ప్రజలకు బోధించడం. ఇది ఓ చక్కటి శాస్త్రం. గణిత శాస్త్రంలాగా, రసాయన శాస్త్రంలాగా, న్యాయశాస్త్రంలాగా ఇది ఆనంద శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధన చేసే శాస్త్రం. ఆనందం ఎలా అని శోధన చేసి వాటికి మార్గాలు తెలుసుకుని వాటిని ప్రబోధించే శాస్త్రం. శాస్త్రం తెలియకుండా కూడా మనం ఒక పనిని చేయవచ్చు. శాస్త్రం తెలిసి మనం ఆ పనిని చేయవచ్చు. ఉదాహరణకు రైతులున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రం తెలిస్తే మరంత బాగా పండిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా బాత్రూమ్ సింగింగ్ చేస్తుంటారు. స్నానం చేసేటప్పుడు ఎంచక్కా పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ సంగీత కళాశాలకు వెళితే సంగీత శాస్త్రం నేర్చుకుంటే ఆ యొక్క సంగీతం అనేది సశాస్త్రీయంగా రూపుదిద్దుకొని మనకు సమున్నత ఆనందాన్ని ప్రసాదిస్తుంది. సంగీత శాస్త్రం ఉంది, సంగీత విద్య ఉంది, సంగీత కళ ఉంది. అలాగే మాట్లాడడం తీసుకుందాము. మాట్లాడడం కూడా ఒక సైన్స్. ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విధంగా ఇంటోనేషన్ ఉండాలి, అప్పుడప్పుడు ఎలా గ్యాప్స్ ఇస్తూ ఉండాలి, చిన్నగా ఎలా మాట్లాడాలి, పెద్దగా ఎలా మాట్లాడాలి, స్వరమాధుర్యం ఎలా ఉండాలి, మాటల్లో ఎలాంటి లాలిత్యం ఉండాలి,
ఇవన్నీ కూడాను మనం తెలుసుకొని వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి అభ్యాసం చేయాలి. ఇదంతా కూడా ఒక సైన్సు. ప్రతిదీ ఒక శాస్త్రమే, ప్రతిదీ ఒక సైన్సే. రికార్డింగ్ ఎలా చేయాలి అనేది పెద్ద సైన్సు. అదొక ఆర్ట్, అదొక విద్య, అదొక శాస్త్రం. మరి ప్రతి చిన్నదానికి ఒక శాస్త్రం ఉన్నప్పుడు జీవితమంతా ఆనందంగా ఎలా గడపాలి అన్న అద్భుతమైన విషయానికి ఒక శాస్త్రం ఉండదా? ఉండి తీరుతుంది. అదే ఎంజాయ్మెంట్ సైన్స్. ఈ శాస్త్రాన్ని పరిశోధించటానికే, అందులో ఉన్న విషయాలను, సూత్రాలను తెలుసుకోవడానికే, తెలుసుకున్న విషయాలను ప్రజలందరికీ అందించడానికే ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలు స్థాపించబడ్డాయి. ఉదయాన్నే లేస్తాం, లేచి బద్ధకంతో మళ్ళీ పడుకుంటాం. 1 గంట పడుకుంటాం, చాలా బాగుంటుంది. అలా కాకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. మనం 1 గంట పడుకునే ఆనందం కన్నా ఈ వెంటనే స్నానం చేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుతమైన చిత్తవృత్తి నిరోధం జరిగి ఎంత బ్రహ్మానందంగా ఉంటుందో. కనుక ఒక ఆనందం కన్నా ఇంకొక ఆనందం గొప్పదైనప్పుడు అంతకు ముందున్న ఆనందాన్ని వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గొప్పదైన మరొక ఆనందానికి మనం దగ్గర కాగలగాలి. దాన్నే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. ఒక ఉద్యోగం ద్వారా 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మరొక ఉద్యోగం ద్వారా 50 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్న ఉద్యోగాన్ని వెంటనే వదిలిపెట్టేయాలి. అదే తెలివితేటలంటే. అలాగే ఒక పనిని చేస్తున్నాం ఆనందం కోసం, ఆనందం వస్తుంది. కానీ అదే పనిని మరొక విధంగా, అదే శ్రమను ఇంకొక దాంట్లో పెడితే అందులో మనకు మరంత ఎక్కువ ఆనందం వచ్చినట్లయితే మరి ఆ పనే చేయాలి కదా. ఈ తరుణంలో నాకు రామకృష్ణ పరమహంస గారు గుర్తుకొస్తున్నారు. ఆయన 3 రకాల ఆనందాల గురించి చెప్పారు. అవి విషయానందం, భజనానందం, మరి బ్రహ్మానందం. విషయానందం అంటే మనం కాఫీ, ఇడ్లీ ఇలాంటివన్నీ తీసుకోవడం అన్నమాట. భజనానందం అంటే చక్కటి సంగీతం వినడం. బ్రహ్మానందం అంటే మనలో మనం స్థితం కావడం అన్నమాట. విషయానందం కన్నా భజనానందం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. బిస్మిల్లా ఖాన్ షెహనాయి సంగీతం వింటూ ఉంటే మనకు ఇక కాఫీ తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. ఎందుకంటే భజనానందం అంత అద్భుతమైనది. అయితే దానికన్నా 1000 రెట్లు గొప్పది బ్రహ్మానందం. అంటే మనం ధ్యానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పొందే సమాధి స్థితిలో ఆనందం. కనుక ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువ ఆనందాన్ని మనము జురుకుంటూ ఉండాలి. కనుక ప్రొద్దున్నే 1 గంట బద్ధకంగా పక్క మీద దొర్లాడే బదులు ఆ గంట సేపు ధ్యానం చేస్తే ఎంత ఆనందమో. పాజిటివ్ దృక్పథం. క్రికెట్ ఆడుతుంటాం. మనం బ్యాటింగుకు వెళ్ళినప్పుడు వెంటనే అవుట్ అయిపోతాం. మళ్ళీ పెవిలియన్కి తిరిగి వస్తాం. అవుట్ కావడం సహజమని అనుకున్నప్పుడు మనం బాధపడం. అయ్యో అవుట్ అయ్యాను, ఇక ఎలా అని దాని మీదే జీవితమంతా ఆధారపడి ఉంది అని అనుకున్నప్పుడు మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. జీవితం రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ అవుట్ అయితే మన తప్పిదం మనం తెలుసుకున్నాం అన్న పాజిటివ్ థింకింగ్ మనకుంటే మనకెప్పుడూ దుఃఖం రాదు. పాజిటివ్ దృక్పథం వల్ల ప్రతి దాంట్లోనూ విషయం నేర్చుకుంటాం. అయ్యో నా వికెట్ పడిపోయిందే అని ఏడవడం. ఓహ్ నేను చక్కటి విషయం తెలుసుకున్నాను, నేను అనవసరంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టిక్ బాల్ పోతూ ఉంటే దానికోసం వెంపర్లాడాను, అలా చేయకూడదు. ఇవాళ ఒక సత్యం తెలుసుకున్నాను కనుక నేను వచ్చే దఫా ఆటలో, వచ్చే ఇన్నింగ్స్లో కడు జాగ్రత్తగా ఉండాలి అని కొత్త విషయం తెలుసుకున్నందుకు ఆనందించాలి. వికెట్ పోయినందుకు ఏడవడం కాదు. కనుక ఇవన్నీ కూడా ఒక దృష్టితో చూస్తే దుఃఖభాజనంగాను, మరో దృష్టితో చూస్తే ఆనంద విహారంగానూ అగుపిస్తాయి. అయితే ఏ దృష్టితో చూడాలి, ఏ దృష్టి కోణాల నుంచి చూడకూడదు అన్న విచక్షణే ఆనంద శాస్త్రం, ఎంజాయ్మెంట్ సైన్స్. నిర్మోహమాటంగా. ఇంటికెవరైనా వస్తారు అమ్మలక్కల కబుర్లాడ్డానికి. ఇంటికొచ్చారు కదా అని మొహమాటపడి వాళ్లతో కలిసిపోయి
ఊసుపోగ కబుర్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడాలి, నా సమయం వృధా అయిందే అని. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. వాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పాలి, నేను అమ్మలక్కల కబుర్లు ఆడను, నీ పాయింట్ ఏమిటి, ఎందుకొచ్చావు అని అడిగేసి, దయచేసి ఇద్దరము కలిసి కొద్దిసేపు ధ్యానం చేద్దాం, సరైన విధంగా జీవిద్దాం, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది అని నిర్మోహమాటంగా చెప్పేయాలి. ఎప్పుడూ మొహమాట పడకూడదు. మొహమాట పడితే మనం దుఃఖానికి లోనవుతాము, ఆనందాన్ని కోల్పోతాము. ఎప్పటికప్పుడు నిష్కర్షగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆది నిష్ఠూరం అంత్యనిష్ఠూరం కన్నా మేలు. ఆది నిష్ఠూరాలు ఎప్పుడూ ఆనందమయాలై ఉంటాయి. అంత్యనిష్ఠూరానికి పోయి అంతా అయిపోయిన తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చంతమవుతుంది. కాబట్టి ఏ పని చేసినా ముందుగా ఆలోచించి చేయాలి. అప్పుడే ఆ పని సక్రమంగా జరుగుతుంది, మనకు సంతోషాన్ని మిగులుస్తుంది. ఆలోచించకుండా పనులు చేస్తే, ఆలోచించకుండా మాట్లాడితే, ఆలోచించకుండా చూస్తే, ఆలోచించకుండా వింటే చివరకు మనకు మిగిలేది దుఃఖమే. మాట్లాడే ప్రతి మాట మనం ఒకంత ఆలోచిస్తే ఇది అవసరమా కాదా అని తెలుస్తుంది. అప్పుడు అవసరమైన పనినే చేస్తాము. అనవసరమైన పని మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది కనుక ఎరుక కలిగి ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ చిన్న ఎంజాయ్మెంట్ కోసం పెద్ద ఎంజాయ్మెంట్ కోల్పోతున్నామని వాళ్లకు తెలియదు కనుక. ఇదంతా కూడా అద్భుతమైన ఎంజాయ్మెంట్ సైన్స్. కాల వినియోగం. బస్సులో వెళ్తుంటాము, ఇంటి నుంచి ఆఫీస్కు. ఆ రోడ్లో చూడడానికి ఏమీ ఉండదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ అర్ధగంటలో ఎంత ఆనందం వస్తుందో. ఇది తెలియని వాళ్ల జీవితం బోర్, అర్ధగంట బోర్, వెధవ ప్రయాణం బోర్ అని బస్సును తిట్టుకొని, డ్రైవర్ని తిట్టుకొని, పక్కనోళ్ళని తిట్టుకొని, ఎనర్జీని పోగొట్టుకొని కృంగి కృషిస్తుంటారు. కానీ ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ తెలిసిన వాళ్ళు, ధ్యాన శాస్త్రం ఎరిగిన వాళ్ళు, ఆనంద శాస్త్రం అవగతమైన వాళ్ళు ఏం చేస్తారంటే, బస్సులో కూర్చోగానే ఇప్పుడు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన ఎంజాయ్మెంట్తో ఉంటాను అని నిశ్చయించుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారు. లేదంటే ఒక పుస్తకం తీసుకుంటారు, భగవద్గీత చదువుకుంటారు, లేకపోతే షేక్స్పియర్ బుక్ చదువుకుంటారు, లేదంటే యుండమూరి వీరేంద్రనాథ్ బుక్ చదువుకుంటారు. వాళ్ళిష్టం. ఊరికే కూర్చునే బదులు చక్కటి గ్రంథాలు చదువుకోవచ్చు కదా. లేకపోతే ఒక వాక్మెన్ పెట్టుకొని చక్కటి సంగీతం వింటారు. ఎప్పుడూ చేతిలో వాక్మెన్ ఉండాలి. ఇంకేం పని లేనప్పుడు వెంటనే అది చెవికి తగిలించుకొని ఉంటే ఎంత ఆనందమో. కంచి పట్టు చీర కొనే బదులు ఒక వాక్మెన్ కొనాలి. ఎక్కడున్నా ప్రతి క్షణము మనం ఆనందంగా జీవించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఆఫీసులో ఉన్నా. ఆఫీసులో కూడాను ఏమీ పని లేనప్పుడు ఓ 10 నిమిషాల ధ్యానం చేసుకోవచ్చు, ఓ పుస్తకం చదువుకోవచ్చు, చిన్న సంగీతం క్యాసెట్ వినవచ్చు. ఆ కొద్ది సమయాన్నైనా సరే ఎంతటి ఆనందాన్నిస్తుందో, ఎంతటి శక్తి వస్తుందో. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. రోజుకో విధంగా. మన ఇంట్లో వంట చేసుకుంటున్నాం, రోజు అదే పాత వంట చేసుకుంటుంటాం. అదే కూరను ఒకే విధంగా చేస్తాం. కొత్త విధానాన్ని మనం పాటించాం. నిజానికి ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ఒకే వంకాయ కూరను రకరకాలుగా చేసుకోవచ్చు. అదేదో ఎగిరే పావురమా సినిమాలో 190 రకాల వంకాయ కూరలను చేస్తారు. అదే కరెక్టు. రోజుకో విధంగా వంకాయ కూర చేసుకోవాలి. అదే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. అయితే దీనికి శ్రమ అవసరం, కృషి అవసరం, యుక్తి అవసరం, తెలివి అవసరం, ఆసక్తి అవసరం. అవన్నీ లేని వాళ్లకి జీవితం బోరుగా ఉంటుంది, దుఃఖసహితంగా ఉంటుంది, ఆనందరహితంగా ఉంటుంది. కానీ ఈ ఆనంద శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు ప్రతి క్షణము ఆనందాన్ని ఎంతైనా జురుకుంటుండొచ్చు. ఈ వంకాయ కూరను ఇంకా ఎంతో బాగా చేయొచ్చు, గుమగుమలాడేటట్లు రుచిగా చేసుకోవచ్చు అని ఆనంద శాస్త్రజ్ఞులు తెలుసుకుంటారు. కొంతమంది ఊరికే తినేస్తుంటారు, కడుపు నింపుతూ ఉంటారు. అది తిన్నంతసేపు బాగానే ఉంటుంది,
తిన్న తర్వాత 2 గంటలు బాధిస్తుంది, వేదనకు గురి చేస్తుంది. కనుక తింటున్నప్పుడే జాగ్రత్త తీసుకుంటే, అవసరమైనంత తింటే ఆ తరువాత 2 గంటలు బాధపడనక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని పరిణామం భవిష్యత్తులో దారుణంగా ఉంటుందని తెలిసినప్పుడు ఆ పనిని మనం ఎప్పుడూ చేయకూడదు. ఆ పనిని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాం, ఆ తర్వాత ఏమన్నా కానీ అనుకున్నప్పుడు చివరికి దుఃఖమే మిగులుతుంది, ఆనందం ఉండదు. ఏ పని ద్వారా అయితే ఇప్పుడు ఆనందం, తదుపరి ఆనందం ఉంటుందో అదే సరైన పని, అదే సబబైన కార్యం. ఎక్కువ డబ్బు సంపాదించామనుకోండి, ఆ డబ్బును ఏం చేయాలో తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో, రైడు చేస్తారేమో, దొంగలొస్తారేమో, నా కొడుకు సర్వనాశనం చేస్తున్నాడు నా డబ్బుని అనే శషభిషాలతో నానా ఆగుచాట్లు పడుతుంటాము. ఏ రోజుకా రోజు సంపాదించామనుకోండి, ఆ ఆనందం వర్ణనాతీతం. అందుకే శంకరాచార్యుల వారు చెప్పారు, అర్థం అనర్థ భావయా నిత్యం నాస్తి తతసుఖలేశ్య సత్యం పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రేష విహితారీతి అని. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ఎక్కువ దుఃఖాన్ని కొనుక్కుంటున్నారు అందరూ. తగినంత డబ్బుతో తృప్తి పడిన వారు అనంతమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇది ఆనందానికి మార్గం. చూసారా, ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఆనందం వస్తుందనుకుంటారు కొందరు మూర్ఖులు. అది కానే కాదు. మితిలోనే ఉంది ఆనందం, అతిలో లేదు ఆనందం. అతి సర్వత్రా వర్జయేత్. ప్రతి వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఆనందం ఉందనుకుంటారు. కానీ ఎంత మితిగా ఉంటే అంత ఆనందమని తెలియదు. జీవితమంతా ఒకే విద్య మీద ఆధారపడి ఉంటాడు సగటు మానవుడు. ఏ ఇతర విద్యలు నేర్చుకోడువాడు. ఎకనమిస్టు అయితే జీవితమంతా ఒక్క ఎకనమిక్స్నే చదువుతుంటాడు. వాడింకా సంగీతం నేర్చుకోడు, డాన్స్ నేర్చుకోడు, కబడ్డీ నేర్చుకోడు, ప్యాక్ ఆడడు. అవన్నీ తనకి సంబంధించినవి కాదు అనుకుంటాడు. ఎకనమిక్స్లోనే పుడతాడు, ఎకనమిక్స్లోనే చస్తాడు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. జీవితం అనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్గా ఉండాలి, అంతేకాని యూనిడైమెన్షనల్గా ఉండకూడదు. అంటే ఏకసూత్ర పదంగా ఉండరాదు, బహుసూత్ర పదంగా ఉండాలి. అప్పుడే వినూత్న ఆనందం విస్తరిస్తుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఒక సిద్ధాంతం ఉంది. ఒక యాపిల్ తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. రెండో యాపిల్ తిన్నామనుకోండి, బాగుంటుంది. మూడో యాపిల్ దగ్గరకు వచ్చేసరికి ఇక తినకూడదు అనిపిస్తుంది. నాలుగో యాపిల్ తింటే ఇక డోకు వస్తుంది. ఏం చేయాలప్పుడు? మొదట యాపిల్ తినాలి, ఇంకొకటి సీతాఫలం తినాలి, ఆ తర్వాత మామిడి పండు తినాలి, అనంతరము జామ పండు తినాలి. వెరైటీగా తింటే అప్పుడు డోకు రాదు. అన్నీ తినొచ్చు, గాని తిన్నవే తింటూ ఉంటే వాంతి వచ్చేస్తుంది. మొట్టమొదట ఉన్న ఆనందం చివరికి ఆవిరైపోతుంది. కనుక ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపాలి. అనేక విద్యలను నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ఆనందం మల్టిపుల్గా ఉంటుంది, బహుముఖంగా వెల్లివెరుస్తుంది. అప్పుడు అది లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్ కాదు, అది లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్. తద్వారా మనం అనేక లాభాలను పొందుతాము. ఇవన్నీ కూడా ఆనంద శాస్త్ర మూల సూత్రాలు. పుస్తక పఠనం. చాలామంది కాలేజీ అయిపోతూనే ఇక పుస్తకాలకి గుడ్ బై కొట్టేస్తారు. ఇంకా పుస్తకాలు చదివే స్టేజ్ దాటిపోయింది అనుకుంటారు పాపం పిచ్చోళ్ళు. పుస్తకాల్లో ఉన్నంత ఆనందం మరెందులోనూ లేదు. అందులో ఎంత ఆనందం ఉందో, ఎంత విజ్ఞానం ఉందో, ఎంత విశ్రాంతి ఉందో, ఎంత హాయి ఉందో. మహానుభావుల పుస్తకాలు చదువుతూ ఉంటే, గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంత విశ్రాంతి, ఎంత వినోదం, ఎంత ఆనందం. షేక్స్పియర్ను చదవకపోతే అసలు జీవితమే వృధా. సినిమాలకు మాత్రమే పోయి ఆనందాన్ని పొందలేం అని కొందరు అనుకుంటుంటారు. సినిమాలకు పోతేనే ఆనందం, టీవీ ముందు కూర్చుంటేనే ఆనందం. టీవీ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ టీవీ ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. కానీ పుస్తకాలు ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు చదవాలి, టీవీ కూడా చూడాలి. ఇవి రెండే ఆనందం కాదు. క్రికెట్ కూడా ఆడాలి, వంట కూడా నేర్చుకోవాలి, ధ్యానం కూడా అలవరుచుకోవాలి. అప్పుడు ఎంత ఆనందమో. ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు ఆనందో బ్రహ్మ పుస్తకంలో కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాం.
రేపు మిగిలిన జ్ఞానాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.